పీకే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా మంచివాడు. లిసన్, తను నీకేమైనా డబ్బు ఇచ్చాడా దాచిపెట్టమని? లేదండి, పీకే మా ఊరు నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తనని కలిసిందే లేదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చమ్మా. ప్లీజ్ గో. ఓకే సార్. నమస్కారం సార్. మీరు వింటున్న కథలో ఆ ఊరి ప్రెసిడెంట్ నేనే సార్. సో పీకే ఇచ్చిన సెకండ్ మిస్డ్ కాల్ మీదే అనమాట. అవును సార్. కూర్చోండి. ఆ 100 కోట్లు పీకే ఎక్కడ దాచుండొచ్చు? అయినా ఆ మిస్డ్ కాల్ మీకే ఎందుకు ఇచ్చాడు? విసిరికాలు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు సార్. కానీ ఒక్క విషయం తెలుసు సార్, పీకే ఈ నేరాలు చేశారంటే మాత్రం నేను నమ్మలేను సార్. మీ నమ్మకాలతోటి అభిప్రాయాలతోటి మాకు సంబంధం లేదు. ఇక్కడ మాకు కావాల్సిన సాక్ష్యాలు, ఆధారాలు. ఎనీవే, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. కానీ పిలిచినప్పుడు మాత్రం తప్పకుండా రావాలి. అసలు ఏం జరుగుతుందిరా? 1 కాదు 2 కాదు, అఫీషియల్గా 100 కోట్లు, అన్అఫీషియల్గా 300 కోట్లు. ఏం చేశాడ్రా? ఆ డబ్బంతా ఎక్కడ దాచాడు? మనం వాడిని పోలీస్ స్టేషన్ తప్పించి మన స్టైల్లో ట్రై చేస్తే? ఏంట్రా చేసేది? అక్కడ ఉన్నది ఏసీపీ వర్మ, నా కొడుకు. చేసింది వాడు కాదు మనమే అనే అనుమానం వచ్చిందనుకో, వాడిని వదిలేసి మన్న తొప్పుతాడు. అసలు ఈ కేసు ఏంటి? ఎటు నుంచి చూసినా ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఆ పీకే గాడు మన డబ్బులు దొంగతనం చేసాడని కానీ మేరింట్లో పీకే ఆనవాళ్ళు లేవు. ఎస్ఐ నితిన్ని చంపింది వాడేనని పీకే కాల్ లిస్ట్ తప్ప ఏ ఆధారం లేదు. ఎస్ఐ శవం కూడా దొరకలేదు. వాడు కేవలం జైల్లో ఉన్నది ఆ పూజిత రేప్ కేసు వల్లే. ఈ రేప్ కేసు ఒక్కటే కొంచెం క్లియర్గా ఉంది. దాని మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగని శివ సార్, నువ్వు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి పీకే డివిజన్ తాలూకా గ్రాంట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ తీసుకురా. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేసు ఎవరు ఫైల్ చేశారు? మేయర్ గారే సార్. అండ్ కార్పొరేటర్ ప్రసాద్ గారి కేసు? మేయర్ గారి మనుషులే సార్. సరే, నువ్వు వెళ్ళు. మరి ఆ ఏసీపీ సంగతి ఏంటి? మనం ఆ వర్మన్ డైరెక్ట్గా అడిగితే వాడికి డౌట్ వస్తుంది. ఎమ్మెల్యే ద్వారా అడిగిద్దాం. ఏమయ్యా వర్మ, ఎంతవరకు వచ్చిందయ్యా నీ ఇన్వెస్టిగేషన్? ఇప్పటి వరకు మబ్బులో ఉండింది సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా క్లారిటీ వస్తుంది. చూడు వర్మ, తొందరగా పీకే గారి దగ్గర నుంచి రావాల్సిన 100 కోట్లు రికవరీ చేయి. ఆ మర్డర్ కేసులు, రేప్ కేసులుంటే తర్వాత చూసుకోవచ్చు. అక్కడ చనిపోయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు. అయినా 100 కోట్ల సంగతి తర్వాతే ఇవి చూడాలి. ఏ వర్మ, అది కాదయ్యా, 100 కోట్ల బా, 100 కోట్లు అదేం సింగిల్ నెంబర్ కాదు కదా. చూడండి సార్, నాకు 100 కోట్లైనా 100 రూపాయలైనా నా డెడికేషన్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేయర్ గారింట్లో 100 కోట్ల దొంగతనం జరిగింది. దొంగతనం ఎప్పుడు జరిగింది? ఇంట్లో కిటికీలన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లంతా జనం, ఫుల్ సెక్యూరిటీ. మరి దొంగతనం ఎలా జరిగింది? వెల్, దేర్ కెన్ బి 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ఇలాంటి దొంగతనం చేయాలంటే ఆ దొంగకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2, అసలు ఈ దొంగతనం జరిగే ఉండదు. అంటే మీరందరూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అండ్ ఆప్షన్ నెంబర్ 3, మీరే ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుండాలి, అది వాడు సర్దేసి ఉండాలి. మేమెందుకు పెడతాం? రిలాక్స్, ఇట్స్ జస్ట్ అన్ ఇమాజినేషన్. ఈ కేసు వెనకాల మనకందరికీ తెలియని ఏదో ఒక కొత్త కోణం ఉంది. మన ఊహకందని ఆలోచన ఏదో ఆ పీకే మైండ్లో ఉంది. ఈ కేసు సాల్వ్ అవ్వాలంటే మన పీకే మైండ్లో ఉన్న ఆలోచన చదవాలి. సరే సరే, త్వరగా తేల్చేవయ్యా. షూర్ సార్, తేల్చేస్తాం. అవును, సిటీలో మిస్సింగ్ కేసులని మీరెందుకు ఫైల్ చేస్తున్నారు? ఎందుకంటే సిటీ మేయర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. గుడ్ నైట్ సార్, మీరు అడిగిన పీకేకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ గ్రాంట్స్కి సంబంధించిన ఫైల్ సార్. గవర్నమెంట్ నుంచి కనీసం ₹1 కూడా గ్రాంట్ రిలీజ్ కాలేదు. మరి కారంపూడి పాళ్ళు చేసిన డెవలప్మెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మేయర్ డబ్బులు ఏమైనా వాడాడా పీకే?
ఇందాక ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు. మీరు షబీనానా? పీకే గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే కలవాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.